నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజితం. నిత్యం మనం ఎంతో మంది ఇంటర్వ్యూ చూస్తుంటాం. అలాంటి పోగొట్టుగా పోకుండా ఈసారి మనం ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేస్తున్నాం మన ఛానల్ ద్వారా. 2 సార్లు గ్రామ సర్పంచ్గా ఎన్నికై తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని మంచి మనిషిగా ఎదిగినటువంటి వ్యక్తి. ప్రస్తుతం మనం చండూరులో ఉన్నాం. ఈ ప్రాంతంలో 2 సార్లుగా సర్పంచ్గా అయినటువంటి రామగిరి సుభాష్ గారు ఉంటున్నాం. రామగిరి సుభాష్ గారితో ఈరోజు ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నాం. నమస్కారం సార్. నమస్తే. ఎట్లున్నారు సార్? మంచిగా. అసలు 2 సార్లు సర్పంచ్ చేయాలి, తర్వాత రాజకీయ ప్రస్థానంలో రాలేకపోయారు. అసలు ఏమైందంటూ అనుకోవచ్చు? ఈ రాజకీయంలో 2 సార్లు గెలిచినాము, పనులు చేసినాము, మంచిగా పేరు తెచ్చుకున్నాము. 3వసారి ఎలక్షన్ అయ్యే వరకు ఈ నా మీద ఓడిపోవాలి పరిస్థితి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల పైసలు ఒకటో అయిపోయింది. నేను పైసలు పెట్టలేకపోయినా ఓడిపోయినాక నా కొద్దిగా వ్యాపారం చేసుకుందాం అనుకున్న టైంలో నాకు పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చినాక నేను 5 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండవలసి వచ్చింది. హైదరాబాద్లో హెడ్క్వార్టర్లో ఉండవలసి వచ్చింది. మా పెద్ద అబ్బాయి దగ్గర ఉండవలసి వచ్చింది. ఇక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక రాజకీయం అంటే ఏం చేసి అప్పటికే మన రియల్ ఎస్టేట్ తెలవడింది. రియల్ ఎస్టేట్ చేసి అందులో మనం పూర్తి చేయలేకపోయినాం. ఇక అంత రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలైంది. ఇక రియల్ ఎస్టేట్ పైసలు పెట్టాడు, ఆ భూముల పైసలు పెట్టండి, ఇళ్ళ పైసలు పెట్టారు, లెక్కలు జరిగింది. అయినా 2 సంవత్సరాలు 2 పీరియడ్లు చేసారు. పీరియడ్ కలుపుకుని జనార్దన పేరు, తర్వాత మున్సిపల్ అయిపోయింది. ఈ ఎలక్షన్లు మనం అలా సర్చుకోలేకపోయినాం. ఎలక్షన్ నిలబడినాము. ఎప్పటికీ కులానే ఉన్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ మున్సిపాలిటీ అయింది కాబట్టి మున్సిపాలిటీ వరకే నడిచిపోయింది. ఆ ఎలక్షన్లో కూడా నేను పాల్గొనలేదు. ఎందుకంటే నాకు పెరాలసిస్ రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడి నేను రాజకీయంగా వెనకాల వేయడం జరిగింది. మొదటి మీది చండూరు ప్రాంతమేనా? చండూరులో పుట్టిన చండూరులో పెరిగిన. ఫస్ట్ రాజకీయంగా నేను పదవిగా చేయలేదు, కానీ కార్యకర్తలు పనిచేస్తూ పోయి ఈ స్థాయికి వచ్చాం. మీ నాన్నగారి పేరు, అమ్మగారి పేరు? మా నాన్న పేరు రామగిరి విశ్వనాథం, మా అమ్మ పేరు రామగిరి పద్మమ్మ. మేము 4 అన్నదమ్ములం. నేను 4వ వాడిని. చదువు ఎడ్యుకేషను 10th క్లాస్ వరకే చదివినాం. 10th క్లాస్ పాస్ అయినాం. వృత్తుల వల్ల రాజకీయం చేయలేకపోయినాం. రాజకీయం పని చేసుకుంటూ రాజకీయం చేసుకుంటాం. మా ప్రవృత్తి చేసుకుంటూ రాజకీయం చేసినాం. ఇక చిన్న చేసుకుంటూ 10 ఏళ్ళ తర్వాత వృత్తి అయ్యాక ఇక అందరూ నాకు పరిచయం, అందరూ పోయినా, అందరి నుంచి ఉన్నా, అందరు కలిసి నాకు ఈ సర్పంచ్ ఎలక్షన్లో నిలబెట్టారు. మంచి అయితే గెలిపిస్తాం ఫస్ట్ సారి. సెకండ్ సారి మీరు చేసిన పనుల అభివృద్ధి చూసే 2వసారి మా భార్యను లేడీస్కి వస్తే భార్య నిలబెట్టాం. భార్య కూడా మంచి మేరతో గెలిచినాక ఈ మాద అంటే కొద్దిగా మనస్పర్ధలు వచ్చి కొద్దిగా ఓటమి జరిగింది. ఈ ఓటమి జరిగినాక నేను నా బిజినెస్ నేను చేసుకొస్తున్నా. చేసినాకనే ఇంతనే నాకు పెరాలసిస్ రావడం జరిగింది. ఎందుకంటే మాకు బీపీ లేకుండా నేను షుగర్ మొత్తం షుగర్ వల్ల ఇక బీపీ అనుకోకుండా రేజ్ అయింది. నాకు పెరాలసిస్ వచ్చేసింది. నాన్నగారు అమ్మగారు ఏం చేసేవారు? మా నాన్నగారు ఇతర పని చేసేది, పౌరత్యం చేసేది. మా అమ్మగారు గురినే, నాకేం చేసేది. మా నాన్నగారు నా సంతానం చనిపోయాడు. ఎప్పుడు 5 years ఉన్నట్టున్నప్పుడు చనిపోయాడు. మా అమ్మే చనిపోయింది. మా అన్నది చనిపోతే అన్నమ్మ పని చేసుకుని వెళ్తూ ఉన్నాము. ఇక నేను ఎదిగినాక ఈ సర్పంచ్ చేసుకుని ఉంటాను. మీకు పెళ్ళి ఎప్పుడు అయిపోయింది? ఏ ఏరియాలో అయింది పెళ్ళి? 95 అయింది. 95 వచ్చి
95లో నేను సర్పంచ్గా ఎన్నికైనా 5 సంవత్సరాలు మంచిగా పనిచేసిన. 2001లో బాధ్యత నిలబెట్టాను. లేడీస్ రిజర్వ్ చేస్తే మా బాధ్యత నిలబెట్టిన. మా భార్య కూడా మంచి మ్యారేజ్ చేసింది. ఆ పిల్లలు కూడా మంచిగా పనిచేసినాను. అప్పుడు లోకల్ పోలీసు సార్ కట్టి మొత్తం నా పిల్లలే, బైబిల్ వేసింది నా పిల్లలే, మళ్ళా జేఎస్ సార్ కట్టింది నా పిల్లలే. జేఎస్ సార్ నేనే ఎక్కువ కట్టాను, నా పిల్లలే ఎక్కువ కట్టినా జేఎస్ సార్. ఇప్పుడు వచ్చిన మొత్తం రోడ్లు వేస్తుంది. అప్పుడు రోడ్లు రాలేదు, సీసీ రోడ్డు ఇట్లా లేకుండే. ఇప్పుడు వచ్చిన రోడ్లు వేసేస్తున్నారు. ఇప్పటికైతే ఈ రాజకీయ అనుభవంతో నేను పిల్లలు రావడం వల్ల ఎక్కువ నడవలేని పరిస్థితి ఉంది కాబట్టి చేయలేకపోయాను. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? ఎంతమంది మీ పిల్లలు? నా పిల్లలు 3 కొడుకులు, 1 బిడ్డ. 2 హైదరాబాద్ ఉంటారు, 2 ఉంటారు. ఆ అమ్మాయి నాకు చదువుతా, అమ్మాయి మ్యారేజ్ కాలేదు, మ్యారేజ్ చేసే ప్రభుత్వం ఉంది, చేస్తారు. ఎటకేలకు ఇప్పుడు మీరు రాజకీయంగా వచ్చారు, మీరు నిలబడ్డారు, అలాగే మీతో పాటు మీ మిస్సెస్ గారు కూడా రాజకీయంలో ముందుకెళ్ళారు. మరి మీ పిల్లల నుండి ఏదైనా రాజకీయంలో ముందుకు పంపాలని మీకు ఆలోచన కలగలేదా? వాళ్ళు ఈ రాజకీయంలో ఏం చేస్తాను, వాళ్ళు చదువుకుంటున్నప్పుడు వెళ్ళిపోతారు. పెద్దలు పీజీ చేస్తున్నారు, ఏదైనా చిన్నోడు పీజీ చేసిన వాడు ఏదైనా టీచర్ పని చేస్తున్నాడు. ఇక చిన్న నా దగ్గర ఉన్న చిన్న నేను ఇక్కడ ఉంటాం. చిన్న ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడు, ఇప్పుడు చదువులో ఉన్నాడు. ఇక ఆయన ఏం చేస్తుంది, ఏమైంది ముందు భవిష్యత్తు అన్నది ఏ చెప్పాలి. చాలామంది ఎట్లుంటారంటే ఒక ఎమ్మెల్యేగా తన కొడుకును రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు. ఆ సమయాల్లో సందర్భాల్లో మీకు ఏమైనా అనిపించిందా? ఇక అప్పుడు అనిపించలేదు. నేను ఈ రాజకీయాల్లో దింపాలనే ఆలోచన లేదు నాకు. వాళ్ళు చదువుకుంటూ పోతున్నారు, పోనీగానే అట్లా చదువునే పంపించేసాను. ఇక ఒక్కడు ఉన్నాడు, ఒకడు 10th క్లాస్ పాస్ అయినా అడవుడు చదవాలంటే చదవలేదు. వాటి పట్టణం మా దగ్గరనే ఉంటాడు. ఇక వాళ్ళు ఏమవుతుందో ఏమో చెప్పలేదు. ఇక ఇప్పుడు రాజకీయం ఎదగాలంటే డబ్బులు కావాలి, డబ్బుతో కూడుకున్న సమస్య. ఇప్పుడు డబ్బు లేని రాజకీయం నడవదు. అందుకని ఇప్పుడు ఎంత నడుస్తుంది. ఇదంతా కుటుంబ నేపథ్యం అయితే అసలు రాజకీయాల్లోకి రావాలని మీకు ఆలోచన ఎందుకు కలిగింది? మీకు ఆ పునాది ఎక్కడ పడ్డది? ఆ పునాది నేను చదువుకున్నప్పటి నుంచి ఉన్నప్పుడు నేను చదువు బంద్ చేసినాక గ్రామ లెవెల్లో అధ్యక్షులు తీసుకున్నాను. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండే. టీడీపీ గవర్నమెంట్లో నేను అప్పటి నుంచి నేను రాజకీయంలో చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ డెవలప్ అయినా. ఇక ఈ రాజకీయం అంటే ఇక అదే ప్రారంభం. మొదటి నుండి స్టార్టింగ్ ఏ పార్టీ ఉంది? పార్టీ నేను ఉన్నది టీడీపీ నుంచి చేసిన, టీడీపీనే సర్పంచ్ చేసిన. మా మిస్సెస్ కూడా టీడీపీనే సర్పంచ్ చేసింది. మీరు మొదటి నుంచి టీడీపీ ఉండే? టీడీపీ. మళ్ళీ పార్టీ మరి ఏం మాలేదు. నిన్న మాత్రం టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ చెప్పని చేస్తున్నాం కాబట్టి ఇలాంటి టీఆర్ఎస్ ఈ టీఆర్ఎస్ మన టీడీపీ మొత్తం ఇక్కడ క్లోజప్ అయింది కాబట్టి మనకి దాన్ని మనం పట్టుకొని రావట్లేదు. చాలా వరకు ఒక సర్పంచ్ అయితే ఎన్నో ఆస్తులు సంపాదించుకుంటారు. మీరు ఒక పేరు మంచి మానవత్వం చాటుకున్నారు, చాలామందికి హెల్ప్ చేశారు. ఎందుకు అసలు ఆలోచన ఎందుకు కలగలేదు? నేను సంపాదించుకోవాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి, నా భవిష్యత్తును చూసుకోవాలనే ఆలోచన పక్కన పెట్టేసి కేవలం ఈ గ్రామ ప్రజలు బాగుండాలనే కాంక్షతోటి ఇక్కడ నిత్యం అందుబాటులో ఉండే సుభాష్ అన్న అంటే మా దేవుడు అనే పేరు తెచ్చుకున్నారు. ఎందుకు ఇదంతా మీరు ప్రజెంట్ ఒక సిచ్యువేషన్ నుంచి మంచి పొజిషన్ నుంచి ఇలా అయ్యారు అనిపించలేదు ఎప్పుడైనా? ఇలా మనం గెలిచినప్పుడు మనం పని చేయాలనే కాంక్ష, జనానికి మంచిగా కావాలి, జనానికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో అలా రాజకీయం సర్పంచ్ చేసినాం. ఎవరు ఆ పని చేయలేదు. మరి మనం కూడా చేయకపోతే మనకు కూడా చెడు పేరు వస్తుంది. పనులు చేయాలి, పని చేసిన తర్వాత మనం ఏదైనా చూసుకోవాలంటారు తప్ప మనం ఆశపడలేదు ఎక్కువ. మనకు వచ్చేది ఏదో కొద్దిగా వస్తే అది ఇంటి మటుకు పోయిన మటుకు వెళ్ళిపోయేది, దాని కోసం నటించుకొస్తాను. ఇక పైసలు అంటే పైసలు మన డిమాండ్ చేయలేదు,
ఎవరి దగ్గర పైసలు తీసుకోలేదు, ఈ పబ్లిక్ దగ్గర మనం పైసలు ఆశించలేదు. తర్వాత మనం చివరి పైసలు ఇచ్చి పని చేసినాం తప్ప జనం నుంచి మనం ఎవరి దగ్గర నుంచి పైసలు తీసుకోలేదు. అందుకని మనం పైసలు సంపాదించి ఆలోచన మనకు కూడా రాలేదు. ఈ కాలంలో ఒక చిన్న వార్డు మెంబరు, ఒక కార్పొరేషన్ సభ్యులు ఇట్లయితే కోట్లకు సంపాదించుకున్నారు. మీలాంటి వ్యక్తి ఈ సమాజంలో ఇంకా ఉన్నారంటే అది చాలా పెద్ద విషయం అన్నమాట. ఎందుకంటే పరిస్థితులు చాలా మారుతున్న కాలానికి తగ్గట్టు ఎంతోమంది ఇలాంటి వ్యక్తులు కనబడడం చాలా ఉంది. అంటే మీరు సర్పంచ్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో ప్రధానంగా ఏ సమస్యలు ఉండేవి? నీటి సమస్య, రోడ్డు సమస్య, మన కార్యకర్తలకు రేషన్ కార్డు కానీ దీనికి కానీ సేవలు చేసేందుకు అందరూ నా దగ్గరికి వచ్చేది. ప్రతి ఒక్కరికి నేను పనులు చేసేది. మా కార్యకర్తలను అవసరం దగ్గర నుండి తీసుకుపోయి ఏమాతో కనిపించి ఏమో దగ్గర పని చేసి ఆయన పని చేసి పంపించాడు. ఆ విధంగా పేరు వచ్చింది తప్ప నేను పైసలు సంపాదించిన ఆశ నాకు లేదు, ఇప్పుడు కూడా లేదు. ఎందుకంటే పదవి వస్తే ఏదో పని చేయాలని ఆలోచన తప్ప మనం పైసలు ఆశించలేదు. ఎవరి దగ్గర మనం ఎవరు వచ్చినా కూడా మనం పైసలు పెట్టి పని చేయించడం తప్ప పైసలు తీసుకునే ఆలోచన మనకు లేదు. అప్పుడు సర్పంచ్గా ఉన్నారు, ప్రధానంగా అప్పుడున్న ఎమ్మెల్యేలతో మీకు పరిచయాలు ఎలా ఉండేది? వాళ్ళ నుండి ఎలాంటి సత్సంబంధాలు ఉండేవి? వాళ్ళని సుభాష్ చంద్రుడు అంటే సుభాష్ మాకు నమ్మకం ఉంటుంది, ఒక అవేర్నెస్ ఉండేది, వాళ్ళకి అవగాహన ఒకటి మాట ఉండేది. ఆ నేపథ్యంలో అప్పుడున్న నాయకులకు మీకు ఎలాంటి సంబంధాలు ఉండేవి? మావిరెడ్డి ఉన్నప్పుడు మంచి సంబంధాలు. నేను దామోరెడ్డి జిల్లా ముగ్గురం ఒక మాట విన్నాడు. మేము ముగ్గురం అంటే మావిరెడ్డి కూడా మంచి ప్రేమ. ఆయన మేము పోయినామంటే ఏడన్నా చూస్తే పిలిచి ఎంతమంది ఉన్నా పిలిచేది మమ్మల్ని. మావిరెడ్డి సుఖంత్ రెడ్డి, తర్వాత బలులింగ, సత్యయ్య గౌడు, ఇదంతా పరిచయం. సీడీ కూడా మంచి లీడర్. మీతో సమానంగా ఉండేవాళ్ళ వాళ్ళు? కొంచెం మావిరెడ్డి హోమ్ మినిస్టర్ ఆయన, తర్వాత సుఖంత్ రెడ్డి డైరీ చైర్మన్ ఆయన, బలులి మన సత్యయ్య గౌడు జిల్లా అధ్యక్షుడు. ఈ వీళ్ళతో డెవలప్ చేసుకుంటాం. మరి ఈ కార్యక్రమాలు చేసాం. అన్నీ మేము ఫోన్ చేస్తే పని చేసినాడు. మా ఇల్లు అంతా వాళ్ళు కూడా నేను నా లెక్క పని చేసినాడు. మళ్ళీ మేము అడగగానే ఏదంటే అది పని చేసి అది ఇచ్చి కనెక్షన్ చేసేది, అది పని చేసేది. దాని తగ్గట్టు మాకు ఏ అధికారం కూడా మంచిగా సహకరించారు. ఏ సీతారావు కానీ, తర్వాత ఈ కానీ వీళ్ళు మంచిగా మాకు అనుకూలంగా ఉండేది. మేము అనుకున్న పని వాళ్ళకు మోటార్ పబ్లిక్ ఏదంటే ఇచ్చేది, వాళ్ళు మంచిగా ఇచ్చేది. వాళ్ళు మాకు అనుకూలంగా పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మాకు మా మీద నమ్మకం ఉంచుకున్నారు. అదే వీళ్ళను పని చేస్తున్న వ్యక్తులు ఏదైతే ఇవ్వాలన్న ఆలోచన కూడా రాకుండా. ఇప్పుడు మాకు బోర్ వేసినాము, మోటార్ కావాలంటే ఎవరి దగ్గర పోసిన అవసరం లేదు. ఈతో మాట్లాడి ఐదు చేసుకొని మోటార్లు కానీ పైబడేది కానీ మొత్తం తీసుకొచ్చి ఇచ్చేది. అప్పుడు ఎమ్మెల్యే మన మినిస్టర్ ఎవరితో ఎట్లా తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్లా పని నమ్మకం కలిగింది మా మీద. నేను నమ్మకం పని చేసిన కాబట్టి వాళ్ళు కూడా మాకు నమ్మకం నాయకులు గుర్తుపడతారా? మంచిగా సత్య గౌడ్ కానీ, మారెడ్డి ప్రంటి రెడ్డి కానీ, సుగంధ్ రెడ్డి కానీ, మన బర్లింగ యాదవ్ కానీ సత్యగౌడ్ గారు అందరూ. మీరు సుదర్శన్ అంటే ఒక లేడీ కొంతమంది అనిపించారు కాబట్టి సూర్యపేట సుదర్శన్, ఆకారం సుదర్శన్ ఇక ఆ విధంగా డెవలప్ అయినా మంచిగా చేసినా కానీ వీరికి వచ్చినాక పైసలు లేక మన తక్కువ. మీరు రాజకీయం చేసేటప్పుడు మీతో సరి సమానంగా ఉండి వివిధ ప్రాంతాల్లో కానీ, పక్కన ఉన్న మండలాలు కానీ, పక్కన ఉన్న సర్పంచులు కానీ మీ స్థాయిలో ఉన్నప్పుడు ఎవరైనా ఇప్పుడు చట్టసభలో కానీ నామినేట్ పోస్టులు కానీ ఆల్కవరం వచ్చిన సందర్భాలు కనబడ్డాయి? అప్పుడు ప్రస్తుతం అప్పుడు నామినేట్ పోస్టులు పైన పైన మన మండలానికి వెళ్ళాలి. మీ స్థాయి లేదు. ఇవి ఉన్నారంటే ఇప్పుడు దామారెడ్డి మాకు చైర్మన్ చేసినారు, జిల్లా పరిషత్ కోఆపరేషన్ నెంబర్ చేసినారు. ఇటువంటి కొద్దిగా ఇప్పుడు మునుగోడు మోహన్ రెడ్డి ఆయన మార్కెట్ చైర్మన్ చేసినారు. వాళ్ళు పక్క మండలాలు కూడా మాకు పరిచయం మాకు కూడా
వాళ్ళు కూడా మాకు సహకరించేది, మేము కూడా సహకరిస్తూ ఉండేదాన్ని. నల్గొండ జిల్లా అంటే మాధవరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారికి వెళ్ళింది. ఇప్పుడు వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం మీరు కూడా పాల్పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉమామాధవరెడ్డి గారు కూడా మీతో మంచిగా ఉండేది కుటుంబం. మాధవరెడ్డి గారు మనకు గుర్తుపట్టేది. ఆమె కూడా పోయినప్పుడు కూడా మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చేది మా మాధవరెడ్డి. ఆమె దగ్గర ఎక్కువ పోలేదు కానీ మాధవరెడ్డి దగ్గర ఎక్కువ పోయేది. ఇక ఆమె ఆ కనెక్షన్ చూస్తుండగా సరిపోయింది, ఇది మొత్తం తిరగబోయేది. ఇంతమందితో డీలర్స్ నడిపించలేకపోయారు, ఎందుకంటే లేడీ కదా. అందువల్ల త్వరగా మాకు పరిచయాలు ఉన్నాయి, పరిచయం ఉండేది. మేము కూడా అన్నంటే పోయేది చేపించుకోండి కానీ అంత చేయబోయేది. నాకు అప్పుడు షుగర్ రెడ్డి ఉండేది, షుగర్ రెడ్డి దగ్గర ఎక్కువ పోయేది. తెలుగుదేశం నేతగా ఉన్న మీరు ఆ కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఇంకా పార్టీలో జాయిన్ అయ్యే ముందు రామారావు గారిని కలిసిన సందర్భాలు ఉన్నాయా? రామారావు కలిసిన సందర్భం జిల్లా చట్ట వెళ్ళినప్పుడు రామారావు దగ్గర డైరెక్ట్ పోయాను. నేను దామారెడ్డి పోయి చెప్పాను, చెప్పాము. అలా మా మాట్లాడినాడు ఎమ్మెల్యే పని చేసి ఈ అప్పుడు పోయినాం. మళ్ళీ ఒకసారి నారాయణపురం వచ్చిండు ముఖ్యమంత్రి ఉంది, అప్పుడు కలిసి అప్పుడే మాధవరెడ్డి ఆడకొచ్చి ఉంటే పిలిచేది, మా దగ్గర పిలిచి రామారావు ప్రత్యేక చేసిన వీళ్ళు మనోళ్ళు సార్ మంచి పని చేస్తారు అని రామారావు చెప్తే వెరీ గుడ్, మంచి పని చేయాలి అని చెప్పినప్పుడు. అంతేగాని ఎక్కువ పరిచయాలు. మీతో పాటు ప్రతిపక్ష నేతలు ఎవరుండేది? మీరు తెలుగుదేశం ఉంటే కాంగ్రెస్లో ఎవరు ఉండేది, బీజేపీలో ఎవరు? కాంగ్రెస్లో ఇక్కడికి అప్పుడు తలలు పడిన సత్య గారు, మంచి మనకన్న గారు, వీళ్ళిద్దరే మెయిన్. వామపక్షాలు ఎట్లా లేరు? వామపక్షాలు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ వాళ్ళకే ఇచ్చింది, వాళ్ళకే ఇచ్చింది, మాకేం పని చేయాలి సాయం చేయలే. ఈ ఆ పీరియడ్ 5 సార్లు వాళ్ళే ఎమ్మెల్యే, మేము వాళ్ళకు సపోర్ట్ చేసేది. ఇక ఎమ్మెల్యే ఇక వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కానీ మాకు ఎక్కువ ఈ చుగన్ రెడ్డి మాధవరెడ్డి ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎక్కువ పని ఉండకపోయింది. పని పడ్డదంటే మా ఎమ్మెల్యే నారాయణరావు చేసేది, మా దగ్గర పోయేది, ఆయన దగ్గర ఆఫీసుకునేది, ఆయన కూడా పని చేసేది. తెలుగుదేశం కానీ మిత్రపక్షాలు కలిసి పోటీ చేసిన సందర్భాలు అంటే అప్పుడు ఆ కాలంలో మీకు మంచి సహకరించేదా వాళ్ళు? మంచిగా సహకరించారు. మనమైన వాళ్ళు కూడా కూర్చోబెట్టుకొని మంచిగా మాట్లాడి మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. రెండవసారి మీ మిస్సెస్ గారు సర్పంచ్ అయినప్పుడు లేడీగా అవకాశం ఇచ్చినప్పుడు చేయాలా వద్దనే ఒక చిన్న ఆందోళన కూడా ఉన్నారని తెలిసింది. ఎటకేలకు మరి ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని చెప్పేసి కూడా ప్రచారం చేసి గెలిచారు. గెలిచిన తర్వాత అప్పుడు ఎలా ఉంది 2000 సంవత్సరం తర్వాత? ఆమె ఏమైనా గ్రామ పంచాయతీ వచ్చేది మీటింగ్ పెట్టుకుని ఆమె కూడా కొద్దిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ పడదు కానీ చిన్న అలవాటు అయిపోయింది. మీటింగ్ చేసేది, మీటింగ్లో కూర్చునేది, ఇక మీటింగ్ చూసుకునేది, ఏమైనా పని ఉంటే నేను చేసేది, ఇంటికానే ఉండేది. ఇక నేనే తర్వాత ఏం కావాలన్నా గ్రామ పంచాయతీ ఏం కావాలన్నా నేను మా మినిస్టర్ దగ్గర చేసేది, పనులు చేసేది, పనులు కూడా మంచిగా చేసేది. ఇక అక్కడ రాకపోయేది, ఏమైనా లోకల్ చూసుకున్నారా నల్లాలు పెట్టుకుని పని చేయటం కానీ గ్రామస్థనం చేయటం, ఇవి పని చేసేది. అలాగే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేలు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. వారితో మీకు ఎలాంటి సంబంధాలు లేవు? వారితో మాకు తక్కువ సంబంధం, ఎక్కువ లేదు. మనకు కాంగ్రెస్ తెలుగుదేశం కాంగ్రెస్ కానీ ఎక్కువ ఎంకన్నా మా ఈశ్వర సత్య గారితో ఏమైనా ప్రతిపక్షంగా ఉండేది, ఆయనతో మాట్లాడేది. ఉంటే కూడా మాతో చెప్పేది, ఏ సత్య కూడా మాకు చెప్పేది, ఎంకన్నా కూడా మాకు చెప్పేది. ఇక మేము కూడా కలిసిపోయి వాళ్ళు కూడా మాతో కలిసిపోయేది అనుకున్నారు. ఇక వాళ్ళు కూడా ప్రతిపక్షం అని డిమాండ్ చేయకపోయేది. ఇక మేము వాళ్ళకైనా పని అంటే మేమే గొడవలు ఏం పడదు, మాట్లాడుకునేది. ఫస్ట్ బాగా అంటే ఈ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ పిల్లల్లో గొడవలు అంటే కానీ ఈ గొడవ కేసులు అయినాయి, మరి కేసులు తిరిగినాము.
ఇక కేసు వినాకనే ఆలకు అనుభవం మాకు అనుభవమైంది. ఇక అప్పటి నుంచి కేసు ఏం పెట్టుకోలేదు. ఇక మేమన్నా కూర్చొని మాట్లాడుకొని చర్చ చేసుకోలేదు. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రచారాలు డబ్బుతో కూడుకున్నాయి. జనం రావాలన్నా చేకొట్టాలన్నా డబ్బుతో కూడుకున్నాయి. ఆ కాలంలో ప్రచారాలు ఎలా ఉండేవి? ఆ కాలంలో ఇంత డబ్బు వచ్చేది మనం ఒక మాట మీద విలువ ఉండేది, మా మనిషి మీద నమ్మకం ఉండేది. చాలా మీటింగ్ కావాలంటే స్వచ్ఛందంగా వచ్చేది ప్రజలు. ఈ డబ్బులతో సంబంధం లేదు. డబ్బులు పెట్టాలంటే అప్పుడు ఇంత డబ్బు మనకి లేదు, పార్టీ కూడా ఇంత ఖర్చు పెట్టేది. ఏమైనా మీటింగ్ పెట్టినామంటే ఆ రోజు మన ఊళ్ళో అనౌన్స్మెంట్ చేసి మన వాళ్ళని అందరినీ మీటింగ్ రప్పించాం. మీటింగ్ పెట్టేది ఆ రోజు కూడా మీటింగ్ వచ్చేది కూడా సపరేట్ వినేది. మళ్ళీ దగ్గర పోయింది. అప్పుడు కార్యకర్తలు కూడా అట్లే మా ఎమ్మడి వాళ్ళు కూడా జనాలు తీసుకొచ్చి కూడా వచ్చేది. ఎప్పుడైనా బయటకు టూర్ పోవాలనుకుంటే అప్పుడు కార్యకర్తలకు ఇంకా ఏమైనా పురుగు చేపించుకొని అన్నంగా తీసుకొని పరిస్థితి చేయలేదు. ప్రజలు మనం డిమాండ్ చేసేది వాళ్ళు ప్రజలు కార్యకర్తలు కూడా మనం డిమాండ్ చేసేది స్వచ్ఛందంగా వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా మీకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయండి. అసలు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు కలిశారు? అసలు వారితో ఎలా అనుబంధం స్టార్ట్ అయింది? చంద్రబాబు అంటే మేము పోయేది మిషన్ పోయేది కలిసేది, కానీ ఆయనతో ఎక్కువ పని చేసుకున్నాం. ఏమైనా ఎన్టీ రామారావుతో కింద చేసాం. తర్వాత చంద్రబాబు వచ్చాను. చంద్రబాబు దగ్గర కూడా పోయినా కానీ అంత పని మనం చేయించుకోవాలి. మీకు నచ్చిన రాజకీయ నేత ఎవరు? మాధవరెడ్డి. ఆయన గురువే ఆయన, మీ రాజకీయ గురువు? ఆ గురువే ఆయన. మా ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం ఆయనదే. మా ముగ్గురి ప్రాణం అంటే మాధవరెడ్డి పోయినాకనే మేము నేను సుగంధ రెడ్డి వచ్చాను. సుగంధ రెడ్డితో మేము బాగా డీలింగ్ చేసుకున్నాం. ఇక అప్పుడే ఈ రాజకీయ ప్రస్తావన కొద్దిగా నాకు రెండో పీరియడ్ అయిపోయినాకనే కొద్దిగా రాజకీయంగా వచ్చేసింది. నాకు రాదు ఇంకెప్పుడే ఇప్పుడు మాధవరెడ్డి గారు బ్రతికి ఉంటే ఈరోజు సుభాష్ గారి పొజిషన్ ఎలా ఉండేది? ఊహించుకోమని చెప్పవచ్చు తప్ప అంటే రాజకీయంగా మంచిగా ఉంటుంది. అది మా ముగ్గుట్ల రామరెడ్డికి మంచి ప్రిఫరెన్స్ ఇచ్చేది, దిన కూడా ఇచ్చేది. దిన తర్వాత నేను మంచిగా ఉండేది. మంచి భవిష్యత్తు ఉండేది మాకు. ఈ చంద్రును ఒక లెవెల్ తీసుకుపోయే పొజిషన్ ఉన్నది మాధవరెడ్డి ఉంటే. సుగంధ రెడ్డి కూడా అంత చేయలేకపోయాడు. సుగంధ రెడ్డి చేసిండు కానీ మాధవరెడ్డి అంతా చేయలేకపోయాడు. మాకు సుగంధ రెడ్డి మాధవరెడ్డి పోయినాక సుగంధ రెడ్డి మాకు. సుగంధ రెడ్డి కూడా మరి చేసినాడు కానీ ఇక ఎమ్మెల్యే అటుపోయిండు, మేము ఇటు పడ్డాము అంతే. మీరు కానీ మీ మిస్సెస్ గారి అధికారంలో గ్రామ సర్పంచ్ ఉన్నప్పుడు ఏమైనా ఆటంకాలు కలిగించారా? ఎవరైనా ఇబ్బందులు గురి చేసే ప్రయత్నాలు చేశారా ఆ సమయంలో? ఏం చేయలేదు, ఒక్కసారి జరిగింది అంతే. ఎప్పుడు వీళ్ళకైనా పదవులు వీళ్ళని చేస్తారని చెప్పేసి చాలామంది ఇప్పుడు సామాజిక వర్గాల కులపోరు మత పిచ్చులు ఇవన్నీ చూస్తున్నాం, ఎన్ని మాటలు ఉంటాయి. ఆ సమయాలలో రాజకీయాలు అనేవి ఎలా ఉండేవి? అప్పుడు కులపోరు చాలా తక్కువ రాలేదు. మనం మీద నమ్మకం లేదు కాబట్టి మనం ఏం పని చేయాలి, పని చేస్తున్నాం కాబట్టి మన మీద వాళ్ళకి అంత వ్యతిరేకత రాలేదు ఎప్పుడు కూడా. మేము కూడా అంత వ్యతిరేకత వచ్చే పనులు చేయలేదు. అందువల్ల మన మీద నమ్మకం ఉంది కాబట్టి కుల రాజకీయాలు రాలేదు. ఈ కుల రాజకీయాలు మేము ప్రోత్సహించలేదు. ఆ భావన మా నెలకు అదంతా కలిసిమెలిసి చేసినాం. ఇంకొక విషయం ఏంటంటే మీరు రాజకీయ నేతగా ఎదిగిన తర్వాత, సర్పంచ్ అయిన తర్వాత 2 సార్లు మీతో పాటు ఉన్న శిష్యులు చాలామంది, మీతో కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు? ఇప్పుడేమన్నా మీకు వారు ఏమన్నా మీతో ఇప్పుడు పరిచయాలు ఉన్నాయా? పరిచయాలు మాకు ఎంపీటీసీ మున్సిపల్ చైర్మన్ చేసింది మన కార్యకర్తనే. తర్వాత జెడ్పీటీసీ మన కార్యకర్తనే. ఈ జెడ్పీటీసీ కర్ణాటక వెంకటేశ్వర గారు మా కార్యకర్తనే. ఆ కార్యకర్త పని చేస్తూనే ఉంటుంది. ఏం చేస్తేనే కానీ
మా కలర్ మా పైకి లెవెల్ ఎదిగిపోయింది. మన కింది స్థాయి నుండి పని చేసుకుంటూ మా పైకి ఎదిగిపోయింది. మీరు వాళ్ళని చూసినప్పుడు సంతోషం అనిపిస్తుంటారు. చిన్న కార్యకర్త నుండి ఒక ఎదుగుదలకి ఎదిగిపోయినప్పుడు మన హృదయం కదా, మన పిల్లగాడు ఎదిగిపోతుంది కదా, మన నాశిష్యుడే కదా అనే గర్వం ఉంటుంది మాట్లాడుకున్నా. వాళ్ళు కూడా నాతో మంచి కలిసిమెలిసి ఉంటారు, కలిసిమెలిసి చేస్తారు, కోఆపరేషన్ చేస్తారు. ఏనాడైనా నాకు ఈ పని కావాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? ఏదైనా అటువంటి సంఘటనలు ఎదురైనాయి? ఇప్పటిదానికి ఏం కాలేదు. అది ఉన్నా కానీ నేనే చేసుకుంటా, నేనే ఫోన్ చేస్తా, నేనే మాట్లాడుకుంటా, నేనే నాకు పరిచయాలు ఉన్నాయి బిజీ కదా, వాళ్ళ ద్వారా నేను డీల్ చేసుకోగలుగుతా. వీళ్ళు నేను కదా, కాకపోతే వీళ్ళు పై మున్సిపల్ అయినా కానీ జెడ్పీటీసీ అయినా కానీ ఏమైనా ఉంటే నేను మందు కోసం నా పని కోసం పలకరిస్తారా? కనపడితే పలకరిస్తారు, నేను కూడా పలకరిస్తాను. మర్యాద మనది చేసాను. ఇటీవల ఒక విషయం నేను విన్నాను. ఒక గత 3 నెలల కింద 6 నెలల కింద కానీ ఇప్పటి వరకు సుభాష్ గారికి పెన్షన్ రాలేదు, చాలా ఇబ్బందులు పడ్డారనే విషయం కూడా నేను విన్నాను. అది ఎంతవరకు వాస్తవం? వాసన కానీ పెట్టినా మనకి అప్పుడు 65 ఏళ్ళు ఉంటేనే పెన్షన్ వస్తుంది అని చెప్పారు. నాకు 65 ఏళ్ళు లేవు. నేను చదువుకున్నా. ఇది మన ఈ ఫెడరల్స్ వచ్చినాక కూడా చాలామంది ఇప్పుడు నీకు పెన్షన్ వస్తుంది పెట్టుకోవాలంటే పెట్టే కానీ రాలేదు. ఇబ్బంది పడమని అంతకేంది. ఇప్పుడు పెన్షన్ వస్తుంది. అది ఎవరు మీరు సొంతంగా చేయించుకున్నారా? ఎవరన్నా సొంతంగానే చేయించుకుంటాను. సొంతంగా నేనే దరఖాస్తు పెట్టిన. మన చైర్మన్ ఉంది కదా, ఆయన చెప్పిన అదే నా ముందుగా చూడు అని చెప్పిన. దానికి ఇప్పుడు మీరు రాజకీయంగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు? మీ అవసరాలకు అవసరం ఎవరు ఇబ్బంది ఎదుర్కోలేదు. గౌరవప్రదంగా మంచిగా చూసారు. దాన్ని గౌరవించిన ఆత్మలో నన్ను గౌరవించాను అంతే తప్ప మేము ఇప్పుడు ఎంకన్నా కూడా నాకు గౌరవించారు. ప్రతిపక్షం ఉండగలుగుతాం. ఆయన కూడా కార్యక్రమం సిపిఐ లీడరు ఆయన కూడా నాకు తోటి మంచిగా ఉండేది. మా పనులు కావాల్సిన ఆయనకు వచ్చేసి చేపించుకోపోయేది. కమ్యూనిస్ట్ అయినా కూడా మా ఎమ్మెల్యే ఆరోగ్యం మేము సపోర్ట్ చేసినాం కాబట్టి వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చేది. గతంలో ఉద్దండులు అంటే రామగిరి సుభాష్ గారు, మంచుకొండ వెంకయ్య గారు పేర్లు బాగా వింటుండేది. అప్పుడు మీ మధ్యన రాజకీయ పరమైనటువంటి విభేదాలైనా లేకపోతే స్నేహపూర్వక వాతావరణం ఉండేదా? ఈ రాజకీయ పరంగా విభేదాలు మాకు స్నేహపూర్వకం ఉండేది. రాజకీయంగా వచ్చినప్పుడు రాజకీయం ఆయన పని చేయమని కాదు, ఆయన ఉన్న ఎమ్మడున్న కార్యకర్తలు ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేసేది. మేము దాన్ని తిప్పికొట్టేదండి. దాంతో సత్తుమనిపోయేది. ఏమైనా శుభకార్యాలైనప్పుడు వారు మీకు కాలు కావడం, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇలాంటివి జరిగేవి? వాళ్ళ అవసరంగా ఏం చేయలేదు. ఇక వాళ్ళు చూసుకున్నాం, మేము చూసుకున్నాం అంతే. ఇక మేమే దాని వాళ్ళకు సహకరించుకుంటూ ఈ శుభకార్యాలను కూడా మేము పోయలేదు. వాళ్ళ కార్యకర్తలు కూడా అట్లా పోయి కూడా వాళ్ళ కార్యకర్తలు మా దాన్ని చేర్చుకున్న రోజులు ఉన్నాయి. అదే కార్యకర్తలతో ఉంది కానీ నాయకత్వంతో ఉంటుంది. చిలువేరు కాశీనాథ్ గారు కూడా గతంలో టీడీపీ ద్వారా చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. వారితో మీకు ఎలాంటి సత్సంబంధాలు ఉండేవి? చిలువేరు కాశీనాథ్ ఇన్ఛార్జ్గా వచ్చారు. మునుగోడు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ చేశాను. ఆయన కొన్నిలోనే చేసిన ఆయన ఎమ్మెల్యేగా మార్కోన ఇన్ఛార్జ్ చేసాను. చాలా రోజులు చేసాను. ఆయన ఎమ్మెల్యే కూడా కాన్స్టిట్యూట్ చేసాను కానీ గెలవలేకపోయాను. ఇప్పుడు ఎందుకు గెలవాలంటే ఈ కమ్యూనిస్టులు మాకు వాళ్ళకు టికెట్ వాళ్ళు గెలిస్తే మళ్ళీ మనం జయకర్ర అనే ఆలోచనతో కాంగ్రెస్కి ఇచ్చారు. అదే ఇన్ని సంవత్సరాలు చూసినా ఒక్కసారి కూడా ఈ ప్రాంతానికి టీడీపీ ఎమ్మెల్యే కాలేకపోయారు. అది అది దురదృష్టం అనుకోవాలి. అది గవర్నమెంట్ టీడీపీ ఉండేది, ఇక్కడ ఎమ్మెల్యే ప్రతిపక్షం ఉండేది, కాంగ్రెస్ ఉండేది. ఇక అప్పుడు మనం మేమైతే మనం ఎక్కువ పని చేయించుకోలేకపోయాం. పైన ఒకటి ఉంటే కింద ఒకటి ఉంటుంది. మనము మేము వాళ్ళు తినేలేదు, వాళ్ళు మనం చేసేలేదు. కొన్నిసార్లు వామపక్షాలు కూడా మద్దతు పలికి సపోర్ట్గా టీడీపీ అధికారం ఉన్నా కూడా ఇక్కడ వారికి ఇచ్చేది టికెట్. వాళ్ళ ద్వారా కూడా మీరు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇబ్బంది పెట్టేదా లేకపోతే నార్మల్గా? ఇబ్బంది ఏం పెట్టకపోయింది కానీ పనులు చేయకపోయింది. వాళ్ళు మనం ఎంత చెప్పినా వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉండదో అట్లా చేసుకోలేదు తప్ప మనకు వీళ్ళు అడుగుతురు ఇవ్వాలి, పని చేసి ఇస్తారు ఇవ్వాలి అనేది ఉండేది కాదు. నేను
అది ఒకసారి రెండుసార్లు చూసాము. అది చేయకపోతే మనకి ఉండదు కదా, గవర్నమెంట్ ఏమో అనుకున్నాయి. వాళ్ళని అడిగేది మన ఎమ్మెల్యే అడిగేది మనమే చేసుకున్నామని మేము పాలన చేసుకున్నాయి. సుగన్ రెడ్డి కానీ కానీ సోమిరెడ్డి కానీ మూత సోమిరెడ్డి ఉండేది, సోమిరెడ్డితో ద్వారా కానీ తర్వాత మావిరెడ్డి ఉండే మావిరెడ్డితో కానీ మేము పాలన చేపిస్తున్నాం. ఈ ఎమ్మెల్యే దగ్గర పోయేలేదు, మేము పని చేయమని అడిగేది. ఇక ఈ విషయంలో మనం చూసుకుంటే ఇన్ని సంవత్సరాల మీ రాజకీయంగా కానీ మీ వ్యక్తిగత జీవితంలో కానీ ఎప్పుడైనా బాధపడే సందర్భాలు ఉన్నాయంటున్నా? అదేం జరగలేదు. ఎప్పుడు ఈ సంఘటన మీద మాకు వివాదాలు కాలేదు. మేము అంత జీవితం మేము ఎవరితో విభేదాలు లేవు మాకు. దాని గురించి బాధపడదు ఏం లేదు. సంతోషంగా ఉన్నా సంతోషం పనిచేస్తున్నా కూడా ఈ ప్రతిపక్షం ఉన్నా కూడా మరి సహకరించకుండా వాళ్ళకు పనిచేస్తున్నా కూడా ఏమని చెప్పి పనిచేస్తున్నా కానీ వాళ్ళు మేము ఇబ్బంది పెట్టారు. ఒక్క మంచి పని కన్నా ఇక్కడ ఈ సెక్టోరల్ ప్రాజెక్టు పైపు వేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడితే నేను దాన్ని సర్వే చేయించి పైప్ లైన్ వాళ్ళు రోడ్డు వేయడం తీసి రోడ్డు అసలు రోడ్డు వేయడం ముందే తెలుసు, అది చెప్తే అర్థం చేస్తుంది. మమ్మల్ని కాదని నెట్టేసేది, దాన్ని దాటుకుపోయేది తినేది కూడా. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. కాబట్టి ఆ సర్వే చేయించి ఇది లేకపోతే టైం లేట్ అయిందంటే దాన్ని చేపిస్తే మళ్ళీ ముందు చూసినాక ఈ ఎట్లా బిల్డింగ్ నుంచే రోడ్డు పోతుంది, మార్కెట్ బిల్డింగ్ నుంచి రోడ్డు పోతుంది, అదంతా కొనుక్కుంటున్నా. అప్పుడు ప్లాట్ చేసి అమ్ముకుంటున్నా, ప్లాట్లకి వెళ్ళి పోతున్నాయి. అది మనం ఇవన్నీ ఆలోచించే మేము ఆ రోడ్డు వేసిన రోడ్లోకి వెళ్ళి పైపు లైన్ తీసినాం. అప్పుడు బాధ పెట్టిన తప్ప ఇప్పుడు బాధ పెట్టిన మేము బాధపడాలి. మీ హయాంలో అప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఏమైనా కనిపిస్తున్నాయా? మీరు ఆ కాలంలో మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేది? అభివృద్ధి నేను ఇప్పుడు ట్యాంకులు కట్టినది నా పేరేనైనా, పైపులు వేసింది నా పేరేనా, జీలేశ్వరి కట్టింది నా పేరేనైనా, మోరీలు కట్టింది డ్రైనేజ్ పెట్టింది నా పేరేనైనా. వేసారి అప్పుడు అంత ధర లేదు, నేను వచ్చినాక ధర చేయడం జరిగింది. అందుకనే అది రుణదారు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చారు అందరూ. కానీ లేకపోతే ఇవి ఇవ్వదు. ఏ ఏరియా కూడా నేను పైపులు ఏరియా లేదు. ఎక్కువ వాటర్ మీదనే దృష్టి పెట్టినా, వాటర్ మీదనే వర్క్ చేసిన వాటర్ అయితే తాపించాను. అప్పటికి ఇప్పటికి చండూరు అంటే ఏం చెప్పగలుగుతాం? చండూరే ఉంటుంది. డెవలప్మెంట్ అన్ని చూసినప్పుడు చండూరు మీ పరిపాలన కానీ ఇప్పుడు చేస్తున్న పరిపాలన కానీ చండూరు ఏ విధంగా మారిందని చాలా తేడా వచ్చింది. చండూరు అప్పటికి చాలా తేడా వచ్చింది. బిజినెస్ పెరిగింది, కొన్ని కార్యక్రమాలు కూడా డెవలప్ అయినాయి. మండలంలో పల్లెటూరులో వచ్చే జనం మొత్తం చండూరులో ఉంటారు, వాళ్ళు బిజినెస్ పెడతారు. అప్పుడు మనవాళ్ళు బిజినెస్ పెట్టేది, మనవాళ్ళు తగ్గారు. చండూరు ప్రాపరు మండలం నుంచి వచ్చి బిజినెస్ చండూరులో చేస్తారు. ఆ డెవలప్ పెద్దగా అయింది. మంచి ఇప్పుడు గతంలో మీతో పాటు పనిచేసి తెలుగుదేశ అభివృద్ధి కోసం చాలామంది కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు తోక వెంకన్న గారు కానీ, కోడి గిరిబాబు గారు కానీ, కోడి వెంకటేష్ యాదవ్ గారు చాలామంది ఇప్పుడు తెలుగుదేశం వచ్చి ఇప్పుడు టీఆర్ఎస్ మీతో పార్టీలలో వారి ప్రాబ్లం చూపించుకుంటారు. వాళ్ళని చూస్తుంటే మీకు ఒకనొక సందర్భంలో సంతోషం అనిపిస్తుంటుందా? సంతోషం అనిపిస్తుంది. మనం పని చేసలేము అంటే ఎదుటితోనే ఏది మనం లేదు వాళ్ళు లేదు వద్దంటే ఇబ్బంది కదా, పద్ధతి కాదు. కార్యకర్తలు మనతో ఉండి ప్రయాణం చేసిన వాళ్ళు చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదిగారని. మరి చిన్న పెద్దలు ఏంటంటే మనకు ఏది మనం వాళ్ళు పెద్దగా అవుతారని మనం చూసుకుంటాం. మనం అనుకుంటే అది పద్ధతి కాదు, ధర్మం కాదు కదా. మనము కాకుండా మనం కార్యకర్త డెవలప్ పోయినట్టే సంతోషించాలి. మీ తర్వాత కోడి గిరిబాబు గారు సర్పంచ్ ఉన్నారు. ఆ హయాంలో ఎలా ఉండేది? ఇది ఎవరిపోయినాక వాళ్ళు ఎక్కువ చేయలేదు, కానీ కొన్ని పనులు చేసినట్టు పనులు ఎక్కువ చేయలేదు. కొన్ని జనాలు అయితే ఆయన అంత మాత్రమే చేసాడు. ఇప్పుడు మన తోకలంగా ఎండిపోయినాక సీసీ రోడ్డు స్టార్ట్ చేసి సీసీ రోడ్డు వేసాడు. ఇప్పుడు కూడా సీసీ రోడ్డు కంప్లీట్ చేశాడు.
ఇప్పుడు మా 10వ వార్డు సీసీ రోడ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. 10వ వార్డులో సీసీ రోడ్డు వేయని రోడ్ అంటూ లేదు, అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. మంచిగా చేసిన అట్లా కూడా చివరిగా అది కూడా సంతోషమే కదా. మన కళ చేస్తున్నాం అనేది సంతోషమే కదా. చివరిగా ఒక ప్రశ్న, గతంలో కంటే నేటి రాజకీయాలకు నేటి యువతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి సందేశం ఇవ్వగలుగుతారు? సందేశం అంటే రాజకీయంగా ప్రలోభాలకు లొంగకుండా ఏదైనా డెవలప్మెంట్ చేసుకోకూడదు తప్ప వీడి మోసం చేసి వాడిని మోసం చేసి ఈ చేసే పని చేయకుండా మేము పని చేస్తామని చెప్పి చేయకుండా మా కార్యకర్తను ఇబ్బంది పెట్టకుండా మంచి ఎదిగితే వాళ్ళే బాగుపడతారు, వాళ్ళే డెవలప్ అవుతారు. మంచి చేసినప్పుడు ఎవరైనా డెవలప్ అవుతారు. ఆపేయకపోతే మంచిగా ఉంటుంది తప్ప వేరే ఆలోచన చేస్తే లాస్ అవుతారు, నష్టపోతారు. ఇది ఈనాటి రామగిరి సుభాష్ గారి గత 2 సార్లుగా గ్రామ సర్పంచ్గా చేశారు. వారి మిస్సెస్ ఒకసారి. ఇలాంటి కార్యక్రమాలు మనం మళ్ళీ మంచి వ్యక్తుల్ని కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఈనాటి కార్యక్రమం. మరో కార్యక్రమం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.